శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు శుక్లపక్షం శనివారం 11 జనవరి 2025 ద్వాదశి ఉదయం 8:22 వరకు, రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:28 వరకు, వర్జం సాయంత్రం 5:49 నుండి 7:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:48 నుండి 8:21 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: రాతపూర్వక పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. వృషభ రాశి: వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. మిథున రాశి: దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అసౌకర్యం చెందే అవకాశం పొంచి ఉంది. కర్కాటక రాశి: బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ఆస్తిపూర్వక సంబంధించిన విషయాలలో ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుతుంది. సింహరాశి: దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో పోస్ట్పోన్ చేసుకుంటారు. కన్యారాశి: కార్యానుకూలత పెరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు కలిసొస్తాయి. తులారాశి: బంధువులతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి: దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని గ్రహిస్తారు. ధనస్సు రాశి: నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. మకర రాశి: అన్యులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను చెప్పవద్దు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన పరిచయాలలో జాగ్రత్తలు అవసరం. కుంభరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీనరాశి: కార్యానుకూలత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి.